దివికెగిన ఉద్యమ పతాక. కాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాపు ఉద్యమానికే ముద్రగడ జీవితం అంకితం చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక, 2 సార్లు మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. నేడు కిర్లంపూడికి ముద్రగడ భౌతిక కాయం, అక్కడే అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. సబ్జెక్టులోనే మాస్టారు, మిగతావిస్తే బేచారు. చూసుకుంటే టెట్లో 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ అయ్యారు. పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే ఫెయిల్ అవ్వడం అనేది ఆలోచించాల్సిన విషయం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సర్వీస్ లో ఉన్న టీచర్లు 14,814 మంది ఫెయిల్ కావడం విస్మయం కలిగిస్తుంది. మొత్తం 23,623 మందికి గాను అందులో 8,809 మంది మాత్రమే పాస్ అయ్యారు. సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించే టీచర్లు కూడా పెద్ద మొత్తంలో అర్హత సాధించలేకపోవడం గమనార్హం. కొత్తగా బీడ్ అలాగే డెడ్ పూర్తి చేసిన వారు కూడా 45.66% మాత్రమే టెట్ పాస్ అయితే, ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు ప్రెసెంట్ పాఠాలు చెప్పే టీచర్లు ఎవరైతే ఉన్నారో 37.29% మాత్రమే అర్హత సాధించారు. సైన్స్ సబ్జెక్టులో 38.27% పాస్ అయితే, సోషల్ స్టడీస్ పేపర్ రాసిన వారిలో కేవలం 24.5% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అత్యున్నత న్యాయస్థానం ప్రతి ఉపాధ్యాయుడు టెట్ అర్హత కలిగి ఉండాలి అనే నిబంధన ఏదైతే ఉందో తమకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి అంటూ కూడా టీచర్స్ సంఘాలు ఢిల్లీ వరకు పోరాటం చేశాయి. మొత్తం మీద ఇన్ సర్వీస్ టీచర్లకు ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించే మినహాయింపు మాత్రం లభించింది. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు సింగరేణి సంస్థను అప్పుల్లోకి నెట్టేశాయి అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి చూసుకుంటే, పెద్దపల్లి జిల్లాలో జరిగిన సభ ఏదైతే ఉందో, భరోసా యాత్ర ఏదైతే ఉందో అందులో తీవ్ర విమర్శలే చేశారు. K5 OCPపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో విద్యుత్ బిల్లుల రూపంలో 25,902 కోట్లు సింగరేణికి బకాయి పడింది అంటూ కూడా ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, పోటీ పడి అందినంత దోచుకున్నారు అంటూ కూడా ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత కాంట్రాక్టర్లు కమిషన్ల పేరిట దుండుకున్నారు. కేసీఆర్ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులు రాలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే సింగరేణి బకాయి 60,000 కోట్లకు చేరింది అంటూ కూడా తెలిపారు ఆయన. ఈసారి 90 కోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అరెస్ట్. దేశవ్యాప్తంగా పారాక్వాట్ నిషేధం. గడ్డి మందుతో మానవ అలాగే జంతు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్న కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ. ఉత్తర్వులు వెలువడ్డాక పారాక్వాట్ అలాగే డైక్లోరేట్ తయారీ, దిగుమతి, అమ్మకం, రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం కూడా అమల్లోకి రానుంది. సరికొత్త సుపరిపాలన. కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి వరకు కలెక్టర్ల పర్యటన జరుగుతుంది. సాంప్రదాయ కార్యాలయ పరిపాలన నుంచి ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ వైపు కలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం పెంచడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని బాధ్యతాయుతంగా పనిచేయించే వ్యవస్థను బలోపేతం చేయడం, వీటితో పాటు సాంకేతికత వినియోగంతో సేవల సులభతరం వంటి అంశాలను కూడా ప్రామాణికంగా తీసుకొని వినూత్న ఆలోచనలతో మెరుగైన పాలనకు శ్రీకారం చుడుతున్నారు. మూస ధోరణికి స్వస్తి పలికి పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ తాము ఎంచుకున్న విభాగాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. జిల్లాలు వేరైనా, సమస్యలు వేరైనా, ప్రాధాన్యతలు వేరైనా, లక్ష్యం ఒకటే అంటూ కూడా ముందుకు సాగుతున్నారు జిల్లాల వారీగా కలెక్టర్లు. ఆగని దాడులు, ఇరాన్ పై మళ్లీ దాడులకు దిగిన అమెరికా. పలు చోట్ల క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. బందర్ అబ్బాస్ సమీపంలో భారీగా పేలుళ్లు కూడా సంభవించాయి. గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడిన ఇరాన్, బహ్రెయిన్ జోర్డాన్ లోని వైమానిక దాడులు. హర్ముజ్ లో పట్టు కోసం 2 చమురు ట్యాంకర్లపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. ఇందులో ఒక భారతీయుడు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరో 10 మందికి పైగా గాయాలు పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రలో ఏకంగా 2.3 కోట్ల లీటర్లు కల్తీ పాలు. సుమారు 2 కోట్ల లీటర్లు అంటే చిన్న విషయం కాదనే చూసుకోవాలి. సర్ఫ్, పామాయిల్ కెమికల్స్ తో ఈ నకిలీ పాలను తయారు చేస్తున్నారు. 6 నెలల్లో సుమారు
9,21,00,000 విలువైన కల్తీ పాలను కూడా అమ్మినట్టే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి సుమారు 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నట్టే తెలుస్తుంది. వాళ్ళ కోసం పోలీస్ బృందాలు కూడా ముమ్మరంగానే గాలిస్తున్నారు. ఇక సార్ చాలా స్లోగా ఉంది. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చూసుకుంటే సర్ ప్రక్రియ వివిధ వ్యవహారాల్లో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ఎదురుదెబ్బ ఎదురవుతూనే ఉంది. అటు సార్ బిఎల్ఓలు కానివ్వండి, ఇటు ఓటర్ల దగ్గర నుంచి ఏదో ఒక సమస్య అయితే ఎదురవుతూనే ఉంది. ఇక్కడ రాష్ట్రంలో సార్ ప్రక్రియలో భాగమైన డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతుంది. ఇది ఇప్పుడు మరో కొత్త ప్రాబ్లం అని కూడా చెప్పుకోవచ్చు. గత నెల 25న ప్రారంభమైన ఈ డ్రైవ్ ఈ నెల 24తో ముగుస్తుండటంతో ఇప్పటి వరకు సగం మంది ఓటర్ల వివరాలు కూడా డిజిటలైజేషన్ కాలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో కేవలం 1,66,70,610 మంది మాత్రమే వారి వివరాలు మాత్రమే సేకరించారు. అంటే సగానికి కూడా పూర్తి కానట్టే స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 100% ఎనిమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెప్తున్నా కూడా వాటిని ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నట్టు తెలుస్తుంది. ఇక ఓటర్లు రాసిన అడ్రస్లు సరిగ్గా లేకపోవడం, అలాగే క్షేత్రస్థాయి పరిశీలనలో పేర్లు మ్యాచ్ కాకపోవడం వంటి సమస్యలు కూడా ఇప్పుడు ఎదురవుతున్నట్టే తెలుస్తున్నాయి. ఇక దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో 2002 నాటి పాత ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం గందరగోళానికి దారితీస్తుంది.